అంటే నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని దాని మీద రైట్స్ తీసుకోమనట్లేదు కానీ ఆ, అంటే మీ మీద ఇంత అభాండాలు వచ్చినాయి కదా, అవును. ఎట్లా దాన్ని తట్టుకున్నారు అని అంటే అంటే గట్టిగా అయిపోయిన మనిషిని లైక్ ఒక దగ్గర నేను మీ మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే మేమిద్దరం కలిసి ఒక పాపను కన్నాము, సో నేనే పెంచుకుంటాను తను అనింది, ఇచ్చేసాను అంతే, తను పెంచుకుంటుంది, అది తన పాపే అనుకుంటాను అన్న మాట నాకు. అంటే ఇక కలిసి స్టార్ట్ చేసినామని అయితే వాళ్ళకు మాకు అందరికి కొంచెం ఐడియా అయితే ఉంది కదా, అవును. ఇద్దరం కలిసే వీడియో చేస్తుంది doubt దాన్ని ఏముంది, అవును. నాది అని నేను అనుకోవడం, నాది అని తనది అనుకోవడం, ఇద్దరిది ఇది. Yes, yes. సో ఇద్దరిది అయినప్పుడు మొట్టమొదట ఎవరో ఒకరే మీరు- తీసుకోవాలి కాబట్టి తను తీసుకుంది, నడిపించుకుంటుంది, మంచిగా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మొట్టమొదట మీరు మార్కెట్ లో ఆమెను ఒక కూరగాయల అమ్మాయిలా కూర్చోబెట్టి మీరు ఒక వీడియో చేయడం, అది కూడా మీ ఐడియానే మీ కదా. ఐడియా అంటే కలెక్టివ్ ఐడియా. Yeah, తను okay. నేను లంగావని వేసుకొని కూర్చుంటా అన్నది, ఆ, మాట్లాడలేకపోతుంటే మాట్లాడి ఏం కదా ఎవడేమనుకుంటే మనకేంది, super. మాట్లాడు అని మాట్లాడిపించేంత వరకు నేను చేయగలిగిన. సో అక్కడ మేము కాంట్రిబ్యూషన్ ఏమంటారు పార్ట్నర్షిప్ లో చేసినాం Yes, అంతేగాని yes, ఒకరు ఎక్కువ completely. ఒకరు తక్కువ అని ఏం లేదు అసలు. పోలేండి, మళ్ళా గతాన్ని తవ్వి మళ్ళీ వాళ్ళు సాయంత్రం మీరు మళ్ళీ మెహఫిల్ పెట్టేలాగా నేను చేయను కదా. ఇలా So, కథమ్మ. సో గతం గత. సో కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టారు ఏంటి అని చెప్తారా? వివరాలు ఏమన్నా బయటకు వివరాలు ఏం లేదు, వీఆర్ జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్ అంతే, స్టార్టింగ్ స్టేజెస్ అసలు ఇప్పుడు ఓన్లీ చాట్ అంతే వరకే. వావ్ సూపర్, ఫ్రెష్ లవ్. ఓకే. సో పెళ్లి ఈమెతోనేనా మళ్ళా వేరే ఉంటుందా? ఈమెతోనే ఉంటది. ఈమె మిమ్మల్ని విలన్ చేసేది, నేను కూడా తెలియకుండా నేను కూడా విలన్ చేసేస్తున్నా మిమ్మల్ని. సూపర్ సూపర్. సో వంశీ ఫార్మ్స్ మళ్ళీ కొత్త ఫార్మాట్ లో కొత్త రూపంలో వస్తుందని విన్నాను, నిజమేనా? వంశీ ఫార్మ్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేసే ఆలోచనలు లేవు. ఓకే, అదే పేరుతో కూడా చేయలేదు, పేరుతో కూడా చెయ్యాలి అంటే మటుకు అదే పేరుతో చేసినట్టే అయిపోతుంది, వంశీనే చేసిందని. కాబట్టి వంశీ ఫార్మ్స్ అయితే రీస్టార్ట్ చేయను. ఇంకా ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా అది హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది 100%. సో అట్లాంటప్పుడు వంశీ ఫార్మ్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, 100 ప్రోడక్ట్స్ 100. నేను చెప్పినట్టు నేను రేపు పొద్దున ఇప్పుడు నటరాజ్ పెన్సిల్, అప్సరా పెన్సిల్ లాంటివి ఒకటి వంశీది ఒకటి ఏదైనా బ్రాండ్ తీసినా కూడా నేను చిన్న ఎరేజర్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ బట్టల షాప్ ఏదైనా తెలిసినా కూడా కొంటారు. నేను అన్నట్టు 30-40 ఏళ్ళు కొనాలి, నాకు 1-2 years కొనాలి, అట్లా స్థాపిద్దాం అనుకుంటున్నా. అది ఏదన్నా కావచ్చు, ఇప్పుడు ఐడియా ఏం లేదు. ఐడియా వస్తే మటుకు నాకు బిజినెస్ అంతా తెలుసు, ఇన్ అండ్ అవుట్స్, నాకు ఎట్లా పంపించాలి ఆర్డర్స్, వెనుకకొస్తే ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, వెబ్సైట్ ఎట్లా తెరవాలి, FSSSI అవి ఉంటాయి, అవన్నీ ఎట్లా తీసుకోవాలి, అవన్నీ ఐడియా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా నాకు అబ్స్టెకిల్ లేదు. ఇప్పుడు రేపు అనుకుంటే రేపు స్టార్ట్ చేయగలుగుతా, కానీ దానికి ఇక వేరే వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి వాళ్ళతో కూడా 2 ఏళ్ళు నడిపించి మళ్ళీ ఆపేయడం ఎందుకు, చేస్తే మటుకు 20-30 ఏళ్ళకి చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యాడ్స్ చేసి ఆ డబ్బులతో కొత్త కంపెనీ పెడతారా? అన్ని లేవు డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు 2 లక్షలు. అయ్యో, ఆ 2 లక్షలు ఇప్పుడు రేపు ట్రాన్స్ఫర్ చేస్తా నేను, ఎవరైతే నాకు అప్పు ఇచ్చిండ్రు. మళ్ళీ జీరో అన్ని వచ్చి చూడనికే 20 లక్షలు వచ్చినాయి, 25 లక్షలు వచ్చినాయి అనిపిస్తది, కానీ అన్ని పోతుంటాయి, డీజిల్, ఎడిటర్, మా టీమ్ మెంబర్స్, అండ్ దాంతో పాటు బట్టలు కొనాలి, చినిగిపోయిన బట్టలు వేసుకొని ప్రమోషన్ సో మినిమం 1000 రూపాయలు అని ఉంటుంది షర్ట్. సో షర్ట్లు, ప్యాంట్లు, చెప్పులు, షూస్ వేసుకోవాలి ప్రమోషన్స్ కి. అట్లా చాలా డిఫరెంట్. గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు కాఫీ తాగడం మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ బక్స్ దాకా వెళ్ళాలి, మామూలు కాఫీ షాప్ లో కష్టం. అదే కానీ అట్లా అందరు అట్లా ఉండరు, అంటే మీ రేంజ్ లో తీసుకోకపోతే హ్యాపీనే ఫీల్ అవుతారు కదా, అట్లా ఖర్చులు అయితే ఉంటాయి కదా. సో అట్లా అయిపోయి ఇప్పుడు 2 లక్షలే ఉన్నాయి, అవి రేపు అయిపోతాయి, 10th ట్రాన్స్ఫర్ చేస్తాను, మళ్ళీ జీరోనే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సూపర్. ఇవన్నీ వదిలేస్తే ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు సూపర్ హిట్, చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చాలా వింటున్నాం, మేనిఫెస్టేషన్ అని, తర్వాత రకరకాల వచ్చినాయి, కాన్సెప్ట్లు వచ్చాయి. సో ఈ మేనిఫెస్టేషన్ గురించి ఏం చెప్తారు మీరు? మేనిఫెస్టేషన్ గట్టిగా నమ్ముతా నేను. అవునా? నేను సీక్రెట్ బుక్ కూడా చదివిన, ఇప్పుడు కాదు 6 ఏళ్ల ముందు చదివినప్పటి నుంచి కూడా చాలా చేంజెస్ జరిగినాయి. చాలా మంది నమ్ముతారు, నమ్మరు, నేనైతే గట్టిగా నమ్ముతా. సో గట్టిగా అనుకుంటే మట్టుకు అవుతున్నాయి. నాకు ఫస్ట్ డే నుంచి ఇట్లా మారాలి, ఇట్లా జరగాలి, ఫేమస్ కావాలని ఉంటుండే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ప్రతి ఇంట్లో నేను తెలిసి ఉండాలి, అండ్ మంచి పనితోనే తెలిసి ఉండాలి, ఇట్లుంటుండే. కాంట్రవర్సీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఆల్మోస్ట్ అన్ని జరిగినాయి. ఇప్పుడు
నా లైఫ్ లోకి వచ్చిన గర్ల్స్, ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్ కానీ ఇదంతా కూడా గట్టిగానే కోరుకుంటుంటే నేను అంటే 6కి వర్క్ అయిపోతుంది. పోయి క్రికెట్ చూడడమో, మూవీ చూడడమో, లేదా ఫ్రెండ్స్ తో మందు తాగకుండా కూర్చోవడమో, వీటికన్నా నాకు పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. పార్ట్నర్ అంటే గర్ల్ ఫ్రెండ్, లవ్వర్, ఉంటే భార్య, అట్లా ఆపోజిట్ జెండర్ తోని. ఇది ఎంత తప్పు అనుకున్నా కూడా తప్పు కాదు. ఎందుకంటే ఒక బాయ్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుందంటే నా ఏదో ప్రాబ్లం అన్నట్టు టెస్టులు చేయించుకోవాలి. నాకు గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుందంటే గర్వంగా ఫీల్ కావాలి ఇంకా అది. సో కాకపోతే రోజు ఒక గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతలే, రోజు ఒకే గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుంది. అట్లా మీరు అనుకున్నట్టు ఏం లేదు. అట్లా ఒకటే పిల్లతో ఉండబుద్ధి కావడం అనేది మంచి విషయమే. మందు తాగితే కిడ్నీలో ఏవో ఖరాబ్ అవుతాయి, సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి, ఎక్కువ టీవీ చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి, అండ్ ఇంకా వేరే వేరే అలవాట్లు చేసుకుంటే ఏవి పడితే ఖరాబ్ అవుతూనే ఉంటాయి. అట్లా గర్ల్ ఫ్రెండ్ తో ఉంటే ఇంకా మన ఫేస్ లో గ్లో ఉంటది, ఇంకా మనం నవ్వుకుంటుంటాము, ఖర్చు కూడా అంత ఉండదు. ఒక ఫుల్ బాటిల్ కొంటే 2700 3000 అవుతుంది. సో గర్ల్ ఫ్రెండ్ తో కొంచెం కాఫీ తాగినా ఏం తాగినా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి పండుకుంటే అది 500-600 ఖర్చు అవుతుందేమో. సో డబ్బుకి డబ్బు మిగులుతుంది, మంచి అలవాటు, తప్పే లేదు. ఇవి కదా అసలైన మోటివేషన్ క్లాసులు అంటే ఇవి. అబ్బాయిలు అందరు చూస్తారు ఇప్పుడు. అంటే చూసినా నేను అంటే ఈవినింగ్ అయితేనే, నేను మనిషినే కదా, అంతే కదా. మందు కూడా నాకు ఐడియా ఉంది, టేస్ట్ తాగితే కిక్ వస్తుంది అని తెలుసు కాబట్టి ఈవినింగ్ 6కి పెట్టుకొనే కూర్చోబుద్ధి అవుతుంది నాకు ఎవరు లేకుంటే. ఎందుకంటే అది ఒకసారి టేస్ట్ తెలిసినాక, కిక్ తెలిసినాక ఇక ఎందుకు వద్దనిపిస్తుంది. అప్పటిదప్పుడు రేపైతే చచ్చిపోం కదా, కిడ్నీలు ఫెయిల్ అయితే. ఇంకోటి కొందరు అయితే సపోర్ట్ కూడా చేస్తారు మందు మంచిదే అని. అట్లా మందు పెట్టుకొని కూర్చుంటే మా డాడీ బాధపడతాడు, మమ్మీ బాధపడుతుంది, నాకు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ ఉంటది. సో అది కొంచెం నేను ఎథిక్స్ లాజిక్స్ అన్ని పాటించేవాడిని, ఆర్గానిక్ అని అందుకే స్టార్ట్ చేస్తారు. అక్కడ రెగ్యులర్ గా ఏం పోలే, నాకు తెలిసి ఇప్పటి వరకు 6 సార్లు 7 సార్లు పోయినా. ఏం చేస్తారు అక్కడ? ఏం చెయ్యము, నేను మా అన్న కూడా పోయినాము, కూర్చున్నాము, తాగినాము, వాళ్ళు వీళ్ళు డీజే అదేదో ప్లే చేస్తుంటే చూస్తాము, వస్తాము. దాంట్లో డ్రగ్స్ కలపడము, ఇంకోటి తాగను అంటే తాగుతారు కదా. తాగుతా, అదే చెప్తున్నా. పబ్లలో 6-7 సార్లు తాగిన, వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కంటిన్యూ కొన్ని రోజులు తాగిన, తర్వాత ఇప్పుడు బంద్ చేసిన. పెయిన్ లో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే సూసైడల్ థాట్స్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఏంది అందరి లైఫ్ బాగుంది నాదే ఇట్లా అట్లా అనిపించరాదు అంటే 2 పెగ్గులు పడాల్సిందే, మస్తు మజా వస్తుంది. చేయండి అలవాటు లేకుండా. ఎప్పుడన్నా మీకు సూసైడ్ కన్నా పెద్ద నేరం ఏం కాదు 2 పెగ్గులు తాగడం. అట్లా దానిలోంచి బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ గా బతకొచ్చు, నార్మల్ అయిపోవాలి. వండర్ఫుల్. సో ఇంకొకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అవును. ఏంటది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సపోజ్ మీరు ఆలోచిస్తారు, లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మేనిఫెస్టేషన్. అది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా గట్టిగా అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే ఈరోజు నాకు కడుపు నొప్పి రారాదు కడుపు నొప్పి అయితే కూడా వస్తుంది. ఈరోజు నాకు ఏమంటారు, ఒక మంచి ఫ్రెండ్ పరిచయం కావాలి అనుకుంటారు. తెలియకుండానే మన చూపు అటు సైడ్ పోతుంది. ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంటది, కాలేజ్ పోతారు, మీ చూపు లైబ్రరీ పైన, బుక్స్ పైన ఉండదు, లెక్చరర్స్ పైన ఉండదు, ఆడపిల్లల పైన ఉంటది. ఈ క్యాంటీన్ పిల్ల వచ్చి ఇలా కూర్చుంది అంటే మీకు ఓహో తెలియకుండానే ఆ పిల్లని చూడడము, ఆ పిల్ల కనెక్ట్ కావడం, మీ లైఫ్ లోకి వచ్చేయడం, ఇట్లాంటివి జరుగుతాయి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లేదా మీరు కడుపు నొప్పి రావద్దు అనుకోని కూడా నూడిల్స్ ఏవో ఉంటాయి క్యాంటీన్ లా, మీకు తెలియకుండానే ఆకలి అవుతుంది, తింటారు, తిన్నందుకే వచ్చేసింది. ఏది ఆలోచిస్తామో అది ఎక్కువ మట్టుకు జరుగుతుంది. మన కళలు కూడా అందుకే అట్లా పడతాయి. పాము భయం ఉన్నోళ్ళు, పాము చూసిన వాళ్ళు, నైట్ టైం పాములు రావడం కళలో. అండ్ మనకు ఇంటి దగ్గర కూడా చాలా సార్లు పాములు ప్రత్యక్షం అవుతాయి. అంటే మనము ఎక్కడన్నా ఉండని సిటీలో ఒక్కొక్కసారి మన ఇంటి లోపల ఉండొచ్చు, కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండొచ్చు, పాములు అంటే ఎక్కువ భయం ఉన్న వాళ్ళకు పాములు కనబడుతుంటాయి. అంటే అది ఎందుకు జరుగుతుంది అంటే అబ్సల్యూట్లీ లా ఆఫ్ అట్రాక్షనే. అంటే మనము చాలా మంది దేవుడు కనిపిస్తాడనో, ఆ పవర్ నన్ను నడిపిస్తుందనో ఫీల్ అవుతారు. మనం లగేరావు మున్నాబాయ్ చూస్తే కూడా శంకర్ దాదా MBBS సెకండ్ పార్ట్, శంకర్ దాదా జిందాబాద్, దాంట్లో గాంధీ వెనకాల ఉంటాడు. ఆయనకు ఎందుకు ఉంటాడంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఆయన బుక్స్ చదివి రౌడీ ఉన్న ఆయన నాన్ వైలెన్స్ వైపు వెళ్తున్నప్పుడు గాంధీనే నాకు ఆన్సర్లు చెప్తుండు, గాంధీనే నన్ను నడిపిస్తుండు అని ఫీల్ అవుతుంటాడు. సో హిందీలో కూడా మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, కృష్ణ భగవాని ముజే చలా రహే హై అని మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం స్వామీజీలో కాదు, నార్మల్ స్పీకర్స్ కూడా
అట్లా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కృష్ణుని గురించి చదివి మీరాబాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా, కృష్ణ 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 అనుకొని వాళ్ళకు కృష్ణుడే నేను నడిపిస్తున్నట్టు, లేదా శివుడు కూడా ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అవును. శివుడే నన్ను నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. Hmm. అట్లా తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ లో వాళ్ళకు అట్లా అనిపిస్తుంటది, ఆ పవర్ వాళ్ళతోనే ఉన్నారు. Okay.